హలో అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ సునీత కస్కుర్తి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎలా ఉన్నారు అనేది కూడా నాకు కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు వచ్చేసి నేను మరొక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి శ్రీరామనవమి పండుగ ముందు షూట్ చేసిన వీడియో అనమాట. ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో అంతకు ముందు షూట్ చేసిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి అని. సో అవైతే ఈరోజు కుదిరింది. వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను మొత్తానికి ఎడిట్ చేసి. సో మార్నింగ్ అనమాట ఇది. ఉదయాన్నే అంటే అప్పటికి టైం వచ్చేసి 8 అలా అయిందనుకోండి టైం అనేది. సో ఇప్పుడు టైం మార్నింగ్ 6కే ఫుల్ ఎండ అయితే వచ్చేస్తుంది. చాలా దారుణంగా ఉంది. మా సైడ్ అయితే ఎండలు మామూలుగా లేవండి. ఒంగోలు సైడ్ అయితే అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయన్నమాట ఎండలు. ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎలా ఉన్నాయనేది. సో ఒక సైడ్ చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. మార్నింగే అలా ఉందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే చాలా దారుణంగా ఉంటుంది ఎండ అనేది. ఇక్కడైతే ఇంకా ఉదయం అయితే టిఫిన్ అది ప్రిపేర్ చేస్తున్నాను. దోశ అదంతా పెట్టేశాను. ఇక్కడైతే పిల్లలకి ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత మేము కూడా తినేసి కొంచెం ఫ్రెష్ అయ్యి సో బయటికి వెళ్ళాలి. బయటకంటే ఏదో షాపింగ్కి అయితే కాదండి, హాస్పిటల్ వరకు వెళ్ళి రావాలి అనమాట. సో ఎందుకు హాస్పిటల్, అసలు ఏమైంది ఏంటనేది కూడా నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను కదా, చూస్తూ ఉండండి, మీకే చెప్తాను. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అనమాట. ఇది కర్బూజా పండు ఉంటుంది కదా, సో అవి మా హస్బెండ్ కట్ చేసి పెట్టించారు. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఆయన టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉన్నాయి, స్వీట్ ఉందా లేదా అని చెప్పేసి. సో ఫ్రూట్స్ నేను స్వీట్గా లేదంటే అసలు తిననండి. అంటే తీగా ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది. సో బట్ చాలా చాలా స్వీట్గా ఉంది. అందుకే ఇంక నేను అక్కడ పని చేస్తూనే ఒక సైడ్ కొన్ని ఫ్రూట్ అవి ముక్కలు తింటున్నాను అనమాట, బాగుండేసరికి తీగా ఉన్నాయని చెప్పేసి. ఇంకా వీళ్ళకి దోశ అని తర్వాత వచ్చేసి ఎగ్ దోశ కూడా కావాలని అడిగారు. ఇంక పిల్లల కోసం అయితే ఫస్ట్ వాళ్ళకి వేసి ఇవ్వాలి. ఇంక వాళ్ళ ఆకలికి అసలు ఉండలేరు అనమాట. 8:30 అయిందంటే చాలు ఇంకా ఆకలి అని అంటూ ఉంటారు. అందుకని ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసి ఇచ్చేసామనుకోండి, మనకు ఒక పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక తర్వాత వచ్చేసి వ్లాగ్స్ అయితే నేను మ్యాక్సిమం చూస్తానండి. రెగ్యులర్గా కాకపోయినా 2-3 డేస్కి ఒక వ్లాగ్ అయినా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ పెట్టే రోజు కూడా తొందరలోనే వస్తుంది అనమాట. ఎందుకంటే మీతో నేను చాలా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. ఫ్యూచర్లో వ్లాగ్స్ కూడా చాలా బాగుంటాయి. సో ట్రస్ట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏమాత్రం వీడియో నచ్చినా కూడాను లైక్ కూడా చేస్తూ ఉండండి. కొంచెం నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది అనమాట. అంటే ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను చెప్పాను కదా, ఇక్కడికి వచ్చేసి హాస్పిటల్ అని చెప్పాను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నాకు ఒక 1 వీక్ నుంచి నాకు పంటి నొప్పి వస్తుందండి. నేనేం చేశానంటే ఓకే నార్మల్గా తగ్గుతుందేమని చూశాను, తగ్గలేదు. ఆ తర్వాత నేను టాబ్లెట్ కూడా వాడాను అనమాట. అప్పుడు కొంచెం తగ్గింది. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ సడన్గా నాకు పంటి నొప్పి ఫుల్గా వచ్చేసింది అనమాట. ఇంకా ఎంత దారుణంగా వచ్చిందంటే అండ్ మిడ్నైట్ అనమాట, 12-12:30 ఆ టైంలో ఫుల్గా వచ్చేసిందండి నొప్పి అనేది. అసలు నేను భరించలేనంత నొప్పి. అది నేను మామూలుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఆ పెయిన్ అనేది భరిస్తేనే తెలుస్తుంది. ఒక నరకం అనమాట. సో అంత నొప్పి. నేను నార్మల్గా ఎవరైనా పంటి నొప్పి అది ఇది అని చెప్తుంటే నేను అంత ఈజీగా తీసుకునేదాన్ని, అంత నొప్పి ఉంటుందా అని చెప్పేసి. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాక అర్థమైంది మామూలు పెయిన్ కాదు, పంటి నొప్పి అనేది చాలా దారుణంగా ఉండింది. సో అందుకోసం అని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. సో అదంతా ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నాను. కానీ ట్రీట్మెంట్ హాఫే జరిగింది, ఫుల్గా జరగలేదు. ఎందుకు అంటే సో అక్కడ నాకు పన్ను పుచ్చి ఉండటం వల్ల ఏమైందంటే నొప్పి అనేది వస్తుందని చెప్పారు డాక్టర్ గారు. పన్ను తీయించేసుకోమనే చెప్పారు. కొంచెం పుచ్చింది కాబట్టి అలా నొప్పి వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా అని చెప్పారు. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఇప్పుడైతే వద్దు, నాకు కొంచెం భయం అనిపించింది పన్ను తీసేయాలి అంటే. కొంచెం టైం తీసుకొని మళ్ళీ వస్తానని చెప్పేసి ఫస్ట్ అయితే పళ్ళు అవన్నీ క్లీన్ చేయించుకున్నాను అనమాట. జస్ట్ క్లీన్ చేయించుకొని నేను వచ్చేసానండి. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇది వస్తూ మేము ఏంటంటే చేపలు కొంచెం ఫ్రెష్గా కనిపించేసరికి తినాలనిపించి తీసుకొచ్చాము. సో అందుకని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఫిష్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను కూడా మీరు చూడండి, చాలా బాగుంటుంది నా స్టైల్లో. అంటే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను, ఒకటే వేలో కాకుండా కొంచెం చేంజెస్ చేస్తుంటాను, చిన్న చిన్న చేంజెస్. చేపల కూర అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ఎప్పుడైనా డిఫరెంట్గా కూడా ట్రై చేద్దామని చెప్పేసి చూస్తుంటాను. సో ఎవరైనా యూట్యూబ్లో చేసినా కూడా నేను అవి కూడా ట్రై చేస్తూ ఉంటానండి. నేనేం అంత ఎక్స్పర్ట్ ఏం కాదు కానీ బట్ ఓకే వంటలు బాగానే చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఫస్ట్ ఆయిల్ వేసేసాను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయలని కట్ చేసి ఒక 2-3 కట్ చేసి మిక్సీ పట్టేసి వేసాను అనమాట. తర్వాత అందులోనే వచ్చేసి టమాటో అలాగే పచ్చిమిర్చి
కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కొంచెం అది మగ్గాలనమాట. లైట్‌గా మగ్గిన తర్వాత కొంచెం అందులో పసుపు, తర్వాత కారం అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మనం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే కొంచెం చింతపండు ఉంటుంది కదా! అది నానబెట్టుకోవాలి. నేనైతే ముందే కొంచెం ఒక అరగంట ముందుగా అయితే కొంచెం నానబెట్టేసుకున్నాను. మనకి మెయిన్‌గా ఏంటంటే చేపల కూరలో చింతపండు రసం ఇంపార్టెంట్. ఎందుకంటే అది మరీ ఎక్కువ పులుపైనా బావుండదు. పులుపు తక్కువైనా కూడా చేపల కూర అనేది అస్సలు బావుండదండి. అది మనం కరెక్ట్‌గా చూసుకొని వేసుకోవాలనమాట పులుపు అనేది. లేదంటే కూర మొత్తం పాడైపోతుంది. అంటే టేస్ట్ సరిగ్గా రాదనమాట. అందుకోసం చింతపండు రసం మనం యాడ్ చేసుకునేటప్పుడు కరెక్ట్‌గా చూసి వేసుకోవాలి. మనం ఎంత పులుపు తింటాము అనేది దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలనమాట. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలుంటాయి కదా! అవి యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ముందుగా చేపలకి పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ యాడ్ చేసి పెట్టుకొని కొద్దిసేపటి తర్వాత అవంతా పట్టిన తర్వాత కర్రీలో యాడ్ చేసుకుంటారు. ఒక్కొక్కరేంటంటే డైరెక్ట్‌గా చేపలని వాష్ చేసేసుకొని నీట్‌గా డైరెక్ట్‌గా ఏసేస్తారనమాట. నేను అంటే అలా కూడా ట్రై చేశాను. ఇలా కూడా ట్రై చేస్తాను. చెప్పాను కదండీ! ఒక్కోసారి అలా చేస్తాను. ఒక్కోసారి ఇలా చేసేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను డైరెక్ట్‌గా చేప ముక్కల్ని వేసేస్తున్నాను అనమాట. ఇవి మనం వేసిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నామనుకోండి అది చేప కొంచెం చెదిరిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చూసారు కదా! సో, ఇలా వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా 5-10 మినిట్స్ లోపే అనమాట. ఎక్కువ ఉడికించారనుకోండి చేప ముక్కంతా పాడైపోతుంది. ఖరాబ్ అయిపోతుంది చెప్తున్నాను ముందే. సో, ఇలా పెట్టేసి నేను కొంచెం సేపు ఉడికిస్తాను. తర్వాత లాస్ట్‌లో ఒక 2 మినిట్స్‌లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది అన్నప్పుడు నేను మసాలా యాడ్ చేసుకుంటానండి. ఇంకా మసాలా అంటే తెలుసు కదా! ఇంకా అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ఇదంతా కూడా లైట్‌గా కొబ్బరి కూడా వేస్తాను నేను. చాలామంది వేసుకోరు. బట్ నేను కొంచెం వేస్తాననమాట. ఫైనల్‌గా పుదీనా, కొత్తిమీర అది మనం యాడ్ చేసుకుంటే ఫినిష్ అనమాట. చేపల కూర రెడీ అయిపోతుంది. సో, అంటే ఎక్కువ సేపు మాత్రం ఉడికించమాకండి. ఎక్కువ టైం పెట్టారనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే ఒక మిస్టేక్ చెప్తాను. చేపల పులుసులో ఈ పులుసు ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఏసేస్తారనమాట. అది కొంచెం పులుసు ఏదైతే ఉంటుందో అదంతా కొంచెం దగ్గరికి రావాలని చెప్పేసి ఎక్కువ సేపు ఉడకబెడుతూ ఉంటారు. ఫిష్ ముక్కలు ఏదైతే ఉంటాయో అవి చెదిరిపోతాయన్నమాట. సో, చూసారా? ఇలా మనం పట్టుకొని కొంచెం అలా కుదిపినట్టుగా చేయాలి. ఎప్పుడైనా కానీ గరిటె పెట్టి తిప్పొద్దు ఉడికేటప్పుడు మాత్రం. సో, ఇదనమాట కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మా లంచ్‌లోకైతే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏమైందంటే అప్పుడే కొద్దిసేపటికి ఆర్డర్ వచ్చింది. ఏం లేదు రీసెంట్‌గా నేనేందంటే ఒక స్క్రబ్ ఒకటి పెట్టాను. స్క్రబ్ అయిపోయింది. ఇది నేను లాస్ట్ 3 మంత్స్ నుంచి వాడుతున్నాను. లోటస్ నుంచి. ఇది వైట్ గ్లో స్క్రబ్ అనమాట ఇది. చాలా చాలా బావుంది. స్క్రబ్స్‌లో నేను కొన్ని యూజ్ చేశాను గానీ ఏమంత అనిపించలేదు. బట్ ఇది కొంచెం నాకు రిజల్ట్ అనిపించిందనమాట. సో, అందుకోసం నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. దాంతో పాటుగా కొంచెం హర్షీస్ సిరప్ ఒకటి తీసుకున్నాను. పిల్లల కోసం అని చెప్పేసి తీసుకున్నాను. మిల్క్ షేక్స్ లాంటివి ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు ఇద్దామని చెప్పేసి. పైగా వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టమండి. సో, అందుకని చెప్పేసి ఈ 2 ఆర్డర్ పెట్టాను. అప్పుడే వచ్చాయన్నమాట. సో, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంక అప్పటికి తినేసి మేము కొంచెం రెస్ట్ అది తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ 5:30 అనుకుంటా టైము అంటే కరెక్ట్‌గా తెలీదు. 5:30 అనుకుంటున్నాను. ఇంక అప్పుడొచ్చేసి అయితే కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ టీ నేను డేలో ఒకసారే తీసుకుంటాను. మీ అందరికీ చెప్పాను గదా! ఇంతకుముందు ఎక్కువగా తీసుకునేదాన్ని. అంటే 2 టైమ్స్ అయితే కంపల్సరీ తీసుకునేదాన్ని. తర్వాత మెల్లమెల్లగా తగ్గిచ్చేసాననమాట. మార్నింగ్ తీసుకోకపోతే ఈవినింగ్ అట్లా ఏదో ఒక్కసారి మాత్రం తీసుకుంటున్నాను. అది గూడా మానేయాలి అనుకుంటాను గానీ బట్ అవ్వట్లేదు. ఎంత వద్దనుకున్నా ఆ టైంకి తాగాలి అనిపిస్తుందనమాట టీ అనేది. సో, ఫస్ట్ నుంచి అలా అలవాటయిపోయింది తప్పట్లేదు. సో, ఆల్మోస్ట్ ఇక్కడ టీ గూడా రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో కొంచెం అలా టీ పెట్టేసుకొనైతే తాగేస్తున్నాము. సో, ఎంతమంది టీ అంటే ఇష్టపడే వాళ్ళున్నారో గూడా నాకొకసారి కామెంట్ చేయండి. సో, నేను మాత్రమే టీ అంటే ఇంత పిచ్చిగా ఉన్నానా? అందరూ అలానే ఉంటారా? అని ఒక డౌట్ ఉండిపోయింది. సో, ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో గూడా నేను గూడా తెలుసుకుంటాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇదనమాట వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరొక వ్లాగ్‌తో కలుద్దాం. టేక్ కేర్.